ప్రజల గురించి ఆలోచిస్తామమ్మా. ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తాము. మేము చేయండి ఏంటమ్మా, మేము ఇచ్చిన హామీలలో ఒక 2500 పథకం ఒకటి, తులం బంగారం ఒకటి చేయలేదు. అది కూడా తప్పకుండా చేస్తాం. 18 నెలల్లో మేము చేసి మేము చెప్పిన అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. అమ్మా మరి ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే 10 ఏళ్ల రాజ్యంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మూడు మీసాలు బయట గడ్డాలు పెంచుకొని రోడ్ల పొంట తిరిగిర్రు. పోరగాళ్ళు పెళ్లి కాక పెటాకులు కాక ఇవాళ అన్నవో రామచంద్ర అని రోడ్ల మీద దుమ్ము వారించుకోరు పోరగాళ్ళు అని అనుకున్న ముచ్చటే. సరే మార్పు కోరుకోరు కాంగ్రెస్ వాళ్ళకు పెత్తానం కట్టిరు. మరి ఇప్పటికి కూడా నిరుద్యోగులు ధర్నా చౌకాడ ధర్నా చేసే కాడికి వచ్చింది కథ అనేది ఒకటి రసదాత. ఇవాళ మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము వచ్చిన సంవత్సరం ఇప్పుడు ఆయన మొత్తం 10 ఏళ్లలో కూడా 50,000 ఇయ్యలే. మేము వచ్చిన తర్వాత ఇంత ఇచ్చినాం. నిరుద్యోగ సమస్య ఎప్పటి నుంచో దేశంలోనే వెంటాడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కాదు. నిరుద్యోగం అదే మోడీ గారే దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఆయననే ఇవ్వలేకపోయిండు. తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కాకుండా ఇప్పుడు రాజీవ్ యువక వికాస్ అని ఉంది కదా, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అట్లాంటివి కూడా ప్రతి ఒక్కరికి చదువుకున్న ఉద్యోగం రాదు కదా తాత. ఉపాధి చూపించే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన ఇట్లాంటి తప్పకుండా అది ఎవరైనా రాజ్యాంగం మనకు కల్పించింది, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకు కంపల్సరీ ఉంటది. ఉద్యోగం రాలేదంటే వాళ్ళకి ఏంటంటే అడగడం కన్నా ఇట్లా ధర్నా చేస్తే ప్రభుత్వం దృష్టిపోతుందేమని చెప్పేసి వాళ్ళకి ఆలోచనతో ఉండొచ్చు. మేము ఎప్పుడు కూడా ధర్నా చౌకి మూసేయలేదు, మేము పిచ్చి పాలన చేయలేదు. మీరు అడగొద్దు అని మేము చెప్పలేదు. డేర్గా ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే. ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకు వచ్చి చెప్పొచ్చు, అడగడంలో తప్పలేదు. తప్పకుండా ఏ టైంలో ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా మా తెలంగాణ విద్యార్థులకి వాళ్ళ కుటుంబాలకి జీవితం అంకితం అని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మన ప్రమాణ స్వీకారం చేసిన రోజు సపరేట్ గా ఉద్యమకారుల కుటుంబాలకి గ్యాలరీ సపరేట్ గా చేశారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజాపాలన. ఇది ప్రజాపాలనతో ముందుకు పోతుంది తప్ప కుటుంబ పాలన లాగా పోతలేదు. వాళ్ళ గురించి మీరు కూడా హైలైట్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి వెళ్తలేరండి. ప్రజలకి వెళ్ళండి. ఓడిపోయిన తర్వాత కవితమ్మ ఓడిపోయినాక నిజామాబాద్ లో ఒక్కసారి కూడా పోలే. ఇప్పుడు వెళ్తారా బయటికి? ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోరు కదా, ఇప్పుడు ఆయన కూడా వెళ్తారట బయటికి. అరే ఆయన వెళ్ళొద్దు తాత. ఓడిపోయినప్పటి నుంచి 3 నెలల నుంచి చెప్తుండ ఆయన, నేను వస్తున్నా. ఏమొస్తున్నావు నువ్వు? 2 ఏళ్ళు అయితే దగ్గర 18 నెలలు నిన్ను ఎవడడుకుండు? రావయ్య నాయన, రావయ్య మహానుభావ, రావయ్య తండ్రి అని మేము స్వాగతిస్తున్నాము. నువ్వు వస్తలేవు, ఓని బెదిరిస్తున్నావిడా. నేనొస్తాడు. బాహుబలి వస్తున్నాను ఒక ఆయన చెప్తాడు. ఓ మా తెలంగాణ టైగర్ ఒక ఆయన వస్తుండంటాడు. సావునట్ల తలలు పెట్టిన ఒక ఆయన వస్తుండంటాడు. కిరోసిన్ పోసుకున్నాయని ఒక ఆయన వస్తున్నా అని చెప్తాడు. మాటలు ఎందుకయ్యా? మీ జీవితం మొత్తం మాటలతోనే తెలంగాణ ప్రజలు మోసం చేసిరు. రండి. తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణలో లేదని కాదు. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీ అదే టీఆర్ఎస్ పార్టీతోని ఏ రోజైతే బీఆర్ఎస్ చేసుకున్నాడో తెలంగాణ ప్రజలతో మీకు పేగుబంధం తెగిపోయింది. మీరు ఇంకా సెంటిమెంట్ రాజేయకండి. మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కాదుడా. మీరు అది ఫస్ట్ అది క్లారిటీగా ప్రజలకు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. మీరు ఇప్పుడు జాతీయ పార్టీ, జాతీయం గురించి మాట్లాడండి. మళ్ళీ ఇంకా ప్రాంతీయ పార్టీ పేరు చెప్పుకొని ఇంకా మేము ముందుకు పోతాం అంటే కాదాడా. డైరెక్ట్ జనాలలో పోండి. మొన్ననే చేసుకో సిల్వర్ జూబ్లీ అని చేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ కాదుగా, టీఆర్ఎస్ పార్టీ అని చేసుకోరు. మరి ఇది టీఆర్ఎస్ పార్టీ తెలియదు, బీఆర్ఎస్ తెలియదు. మరి ఏ ఓటు మీద గెలుస్తుంది? ఇవన్నీ పబ్లిక్ లోకి వెళ్ళాలి. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఏదో మాట్లాడితే చెల్తుందని కాదు. నోరెట్లా ఉందని అట్లా నోరెట్లా అంటే అట్లా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తొక్కితే ఏడ పాతాల పోయ్యరు. మళ్ళా అది కూడా ఇవాళ సతమతం అయిపోతున్నారు. కాల్ రికార్డులు, ఫోన్ రికార్డులు అనగా అందరు ఒక్కొక్కరు హాస్పిటల్ పడుతున్నారు. ఒక్కొక్కరికి డ్రామాలు స్టార్ట్ చేసిరు. ఇక అంటే అనుకున్నారు ఇంకా జీవితంలో మేమే ఉంటాం 30 ఏళ్ళు, ఎవడు ఉంటాం మేము అన్ని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకోని ముక్కల కాడ తీసుకుపోయి రికార్డు పెట్టేసి రూమ్ లో కూర్చొని ఆనందం పొందుతారు. ఏం ఆనందం, ఏం గలీజ్ అలవాట్లు అవి. రికార్డు చేసే ముచ్చట కొంచెమన్నా బుద్ధి ఉందా? సొంత చెల్లెనే చెప్తుంది రికార్డులు చేసింది కరెక్టే, ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ అని వాళ్ళ బిడనే చెప్తుంది. ఇంకా ఓడి చెప్పాలి. ఇంటోడే చెప్పాడు, బయటోడు కాదు. ఇంట్లో ఎవరు మస్తుకుంటే వాళ్ళు ఇలా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రేపు ఊడుంటారు. కానీ అరే అట్లా కాదు, ఫోన్ ట్యాపింగ్ కరెక్టేనా అని చెప్తున్నావే. ఎవరు చేసింది అంటలేదు, కరెక్టే అని. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ నాది కూడా చేసిరు అని అంటే ఏమన్నా పెద్ద
ఈమె ఈమె గాని ఇంకోరు గాని ఓ 10 లక్షల మంది చేసిరు అంటారు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది? మీకు అంత అవసరం ఏముంది? రాజ్యాంగం గురించి తెలియదా మీకు? రాజ్యాంగం ఏమిచ్చింది? సొంతంగా తన భార్య ఫోను గాని తన భార్యకు సంబంధించిన ఒంటి మీద చేయడానికి కూడా రాజ్యాంగం మనం పర్మిషన్ లేనిది ముట్టుకోవద్దు. రాజ్యాంగం చదువుకోలేదా? 80,000 బుక్కులు చదివేరేళ్ళు. ఎవడు పడితే వాడి ఫోన్లు ఎట్లా చేస్తారంటే ఎవరిని పడితే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది మీకు ఎవడిచ్చింది హక్కు? తెలంగాణలో మీకు అధికారం ఇచ్చింది ఫోన్లు ట్యాపింగ్ చేయనిక కాదు. తెలంగాణ ప్రజల స్టేజ్ కోరి పిల్లలకు ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, తెలంగాణ రాష్ట్రం అవకాశంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి మన తెలంగాణ పిల్లలు మంచిగా ఉండాలి, మన రైతన్నలు బాగుండాలని మీకు అవకాశం ఇస్తే మీకేం సిగ్గు లేకుండా పోయి ఫోన్ ట్యాపింగ్ చేసుకొని రూమ్లలో కూర్చొని వినడం ఇదేం ఆనవాయితీ? ఇదేమన్నా కరెక్టేనా? అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అంటే ఇదేనా? ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఎంత మందిని అది చేస్తారు? ఏం చేసుకురు? మీ కట్ల మీరే పడుచుకోరు. ఇవాళ మేము ఆనందం అందుతలేము. ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్న వ్యక్తులం. అధికారం ఉందని చెప్పినామా? ఇలా మోడీ ఖర్గే గారు వచ్చారు, నిన్న చెప్తున్నారు ఖర్గే గారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టుంది. ప్రజాస్వామ్యంలో అంటే ఇవాళ ఎంత బాగా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. నిజంగా కూడా ప్రతి కార్యకర్తకి భరోసా కల్పించాలని చెప్పేసి అలా ఖర్గే గారు కూడా హైదరాబాద్ కు వచ్చి ప్రతి కార్యకర్తతో మీరు చూసిండ్రు. జస్ట్ ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు ఊరికొక్కరే 1,000 మంది అయ్యారు. అసలు మేము పిలిపిస్తే ఎట్లుంటదిగా? కాంగ్రెస్ మీద అంత నమ్మకం. ఇవాళ ఒక్కరికే ఇచ్చినాం గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల్ పార్టీ, జిల్లా పార్టీ, అంతే. దానికి ఒక 50,000 60,000 మంది బయట మొత్తం ఎట్లా చూసిండ్రు కదా. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చాలా సక్సెస్ గా నడుస్తుంది. ఇచ్చిన హామీలన్నీ ఒకటే పూట ఎవరు ఇయ్యరు. ఒక్కొక్కటి మనకి ఏది ముందు అవసరం ఉంటది అనేది తీసుకుంటూ వస్తాం. మేము ఇంకొక 4-5 పెండింగ్ ఉన్నాయి, టైం కూడా ఉంది, తప్పకుండా